జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ భీమ్గల్లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గంజాయి కేసులు చాలా వరకు తగ్గాయని అన్నారు. ఆల్ఫాజోలం విక్రయించే వారిపై, కల్లులో కలిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మాదక ద్రవ్యాలు దరిదాపులో లేకుండా చూడాలని అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. గ్రామాన నెలకొన్న బెల్ట్ షాపుల వ్యవస్థ గురించి ప్రశ్నించగా, గత ప్రభుత్వం మద్యం ద్వారానే ప్రధానంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 10,000 ఉన్న మద్యం ఆదాయాన్ని 35,000 వరకు పెంచడం జరిగిందని తెలిపారు. ప్రజలకు అలవాటుగా మారిన బెల్ట్ షాపు వ్యవస్థను త్వరలో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఓం ప్రణో దేవి సరస్వతి మాతే మీ చేతుల మీదుగా పూలోక్షం చేయండి. భగవంతుడి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి సార్. ఓం తత్పురుషాయ విద్మహే. ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాని డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల యూసు లేదు, కేసెస్ లేవు. ఒకటే ఒక కేసు అనేది అదొక కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది. ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. దీని దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరినవి. రెండవది, కల్లుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ చేస్తారో వాళ్లపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్పష్టంగా సార్ ఇంకోటి సార్ సమస్య లేదు. ఈ గత ప్రభుత్వం అలవాటు చేసింది 10,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఏలిన వారు కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచింది. అంటే అలవాటు చేసింది. మరి ఈ అలవాటు మానుకోవాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా. ఓకే, సో చట్టపరంగా ఏం చేయాలో